మనం ఎవ్రీ వెబ్సైట్ కి మనం ఒక అఫీషియల్ ఈమెయిల్ యూజ్ చేస్తామండి. అంటే దాన్ని వెబ్ మెయిల్ అంటారు. సో వెబ్ మెయిల్ యూజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము? వెబ్ మెయిల్ అనేది ఇక్కడ ఈ విధంగా మనం లాగిన్ చేస్తాము. అయితే ఇక్కడ అడిగే ఒక క్వశ్చన్ ఉందండి. సార్, ఈ వెబ్ మెయిల్ ని మనం అవుట్లుక్ లో కాన్ఫిగర్ చేసుకోగలుగుతామా? చాలా సింపుల్ గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. మీ వెబ్ మెయిల్ యూజ్ అండ్ పాస్వర్డ్ సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవుట్లుక్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు యాడ్ అకౌంట్ క్లిక్ చేసుకోండి. యాడ్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నేను ఇక్కడ నా కంపెనీ మెయిల్ ఐడి నేను ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసుకోండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ అండి. ఈమెయిల్ పాస్వర్డ్ ఉంటే మనము అవుట్లుక్ క్రియేట్ చేసుకోగలుగుతాము. సో మన దగ్గర ఈమెయిల్ పాస్వర్డ్ లేదంటే మనం ఏం చేయలేమండి. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఈమెయిల్ పాస్వర్డ్ కంపల్సరీ మనకు రావాలి. మనకి ఇక్కడ రౌండ్ క్యూబ్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉండేది. ఓన్లీ రౌండ్ క్యూబే మనకు ఉంది. సో ఈ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎట్లయితే మనం ఎంటర్ చేసామో అక్కడ అదే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. సో ఈ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీరు పాప్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనము మన పాస్వర్డ్ కావాల్సింది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. ఇక షో మోర్ కాకుండా మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. లేదా షో మోర్ క్లిక్ చేసుకొని మనకి ఏదైతే ఇక్కడ మెయిల్ ఐడీస్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నిటికి మనం పోర్ట్ పెట్టుకోవచ్చు అండి. ఇవి పోర్ట్ పెట్టుకొని మనం క్లిక్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది. యాడ్ అకౌంట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన మెయిల్ ఐడి ప్రకారంగా ఇప్పుడు చూడండి. సో ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కంపల్సరీ మనకు తెలియాలండి. ఇలా తెలియకపోతే మాత్రం మనకు ప్రాబ్లం ఫేస్ అవుతాం. సో ఇక్కడ మనకు ఐఎంపిఎస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ మనము మన పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని ఇక్కడ వద్దనుకుంటే ఇలా క్లిక్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతాయంటే ఈ ఆప్షన్ మనకు పనిచేయకపోతే ఏమవుతాయంటే మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటే ఉందండి. ఒక్కోసారి మనకు షో మోర్ డిజేబుల్ చేస్తే మనకి ఈమెయిల్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈమెయిల్ ఏం కన్ఫర్మ్ చేస్తున్నాం. జస్ట్ వెయిట్ ఫర్ ద 1 minute. సో మనకి ఈమెయిల్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనకు ఏది తీసుకున్నా కానీ ఐఎంఐపి కానీ పాప్ తీసుకున్నా కానీ ఇక్కడ మనకు ఫస్ట్ మన పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. మంచి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా చేయకపోతే మాత్రం ఇది. తర్వాత ఇక్కడ మనకు ఈ ఐమ్యాప్ యూఆర్ఎల్ ఉంటుంది. మన వెబ్సైట్ ప్రకారంగా ఐమ్యాప్ యూఆర్ఎల్ తీసుకోవాలండి కంపల్సరీ. సో ఇక్కడ నాకు ఏదైతే మా వెబ్సైట్ ఐమ్యాప్ యూఆర్ఎల్ వచ్చిందో అది. కొంతమందికి మెయిల్ డాట్ అని ఇట్లా మనకు ఆప్షన్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత నా పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ నెంబర్, మీకు ఈ 2 పోర్ట్ నెంబర్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. అది చూసుకోవాలి. క్లిక్ ఫర్ కంటిన్యూ. ఎప్పుడైతే మీరు ఆ పోర్ట్ నెంబర్ మార్చుకుంటారో అప్పుడే మీకు మెయిల్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. సో సింపుల్ గా మీరు ఏదైతే మెయిల్ ఐడి క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ మెయిల్ ఐడి ప్రకారంగా మనము క్రియేట్ చేసుకోవచ్చు. మీకు మెయిల్ డాట్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదంటే ఆప్షన్ ఉంటుంది. సో ఒక్కసారి మనకు మెయిల్ డాట్ రాకేష్ టెక్ solutions.com. సో ఈ విధంగా ఉంటుంది. ఇది పనిచేయనప్పుడు మనకి ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఏదైతే మనకు ఆప్షన్ ఉందో దీని ప్రకారంగా మనము తీసుకుంటాం అన్నట్టు. ఏదైతే మనకు ఆప్షన్ ఉందో అది. సో ఇదే విధంగా వెబ్ మెయిల్ అనేది మనకు ఆప్షన్ అనేది మనకు క్రియేట్ చేస్తుంది. సో ఇలా చేసుకొని మనము లాగిన్ చేసుకోవచ్చు. సో ఏదైతే అవుట్లుక్ మనకి ఇక్కడ ఉందో దాన్ని ఇలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్ లో ఐఎంపీ ప్లేస్ అన్నప్పుడు పాప్ తీసుకొని సో మీకు ఏ ఆప్షన్ అయితే మీకు ఉందో అది మనం కంపల్సరీ ఇక్కడ తీసుకోవాలండి. ఏదో మనం ఇచ్చాం కదా అనేది కాకుండా అది కంప్లీట్ గా మీకు ఏ యూఆర్ఎల్ తో మీరు వస్తారో ఆ యూఆర్ఎల్ మాత్రమే ఇక్కడ యాక్సెప్టెన్స్ తీసుకుంటుంది అన్నట్టు. సో కాపీ మెయిల్ ఐడి మాత్రమే ఈ యూఆర్ఎల్ గుర్తు పెట్టుకోనండి. ఇక్కడ తీసుకున్నాక సో పాస్వర్డ్ కంపల్సరీ మీకు గుర్తుండాలి. అది లేకపోతే మాత్రం మనం ఏం చేయలేము. సో
ఈ పోర్ట్ నెంబర్ అనేది మీకు మెయిల్ ఐడి ద్వారా ప్రొవైడ్ అవుతుంది, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 2 ఆప్షన్ ద్వారా మనము ఈమెయిల్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా ఈమెయిల్ వెరిఫై చేసుకొని ఎలాంటి అవుట్లుక్ మెయిల్ అయినా మనము ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఐఎం ఏ ఆప్షన్ ఉంటుంది, ఒకసారి ఏమో పాప్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఏ మెయిల్ ఐడి ప్రకారంగా ఆ మెయిల్ ఐడి మనకి ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా మనం మెయిల్ ఐడి తీసుకున్నప్పుడు అయితే ఆ మెయిల్ ఐడి ఆప్షన్ మనకు ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉండేది పాప్, ఐఎంఏపి ఇట్లా మనకు వచ్చాం. సో అది పాప్తో మనకు యాక్టివ్ అయింది. ఇప్పుడు ఎవరికైనా మెయిల్ సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఏదైనా మెయిల్ సెండ్ చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ మెయిల్ అని కొట్టినప్పుడు ఆటోమేటిక్గా నాకు మెయిల్ వస్తుంది. మన మెయిల్ మార్చుకొని నేను ఏదైనా మెయిల్ యూజ్ చేసుకొని నేను చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా ఎలాంటి అఫీషియల్ ఈమెయిల్ అయినా మన అవుట్లుక్ ద్వారా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.